ताड़ी चल्ला कोल ब्लॉक फेज 2 को सिंगरेनी को आवंटित करने के केंद्र सरकार के फैसले का गोडावरी खानी में भाजपा नेताओं और कार्यकर्ताओं ने स्वागत किया। कुंदुल संध्या रानी के नेतृत्व में प्रधानमंत्री मोदी और केंद्रीय मंत्री जी किशन रेड्डी के चित्रों का दुग्धाभिषेक किया गया। आतिशबाजी हुई, मिठाइयां बांटी गई। मुख्य चौराहे पर भाजपा कार्यकर्ताओं ने केंद्र सरकार के फैसले पर खुशी जताई। कंदुल संध्या रानी के नेतृत्व में आयोजित कार्यक्रम में मोदी जी, किशन रेड्डी के चित्रों का दुग्धाभिषेक कर फैसले का स्वागत हुआ। उन्होंने कहा कि इस फैसले से कोयला उत्पादन बढ़ेगा, रोजगार के नए अवसर मिलेंगे। भाजपा नेताओं का कहना है कि ताड़ी चल्ला कोल ब्लॉक फेज 2 के आवंटन से सिंगरेनी को मजबूती मिलेगी और कोयला उत्पादन बढ़ेगा और तेलंगाना में रोजगार के नए अवसर సింగరేణికి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి క్రమంలో సింగరేణి కార్మిక కుటుంబాలకి కార్మికులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత గొప్ప చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారికి, కిషన్ రెడ్డి గారికి సింగరేణి కార్మికుల పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు చారిత్రాత్మక నిర్ణయం అని చెప్తా ఉన్నామంటే, సింగరేణికి ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల 64,000 కోట్ల ఈరోజు రెవెన్యూ జనరేషన్ అవుతూ ఉన్నది. అదేవిధంగా ఏడాదికి 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి, అదేవిధంగా దాదాపుగా 1,200 మందికి ఉపాధి అవకాశం దొరుకుతూ ఉన్నది. అంటే ఎప్పుడైనా కూడా ఇవాళ బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీకి, కార్మికులకి దూరం చేసేటువంటి ప్రయత్నం, అనేక కుట్రలు, అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేసిన కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ మాత్రం కార్మికుల పక్షాన, కార్మికుల యొక్క బాగు కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తుంది అనేటువంటి విషయం ఈరోజు రుజువైతా ఉన్నది. ఇవాళ నిజంగా కూడా ఇవాళ ఈ రకమైనటువంటి దుస్థితి సింగరేణికి వచ్చింది, పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టబడింది అంటే కేవలం గతంలో పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఇప్పుడు పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి మరి కార్మికుల పక్షాన ఎవరు నిలబడుతూ ఉన్నారు, కార్మికుల కోసం ఎవరు ఆలోచన చేస్తూ ఉన్నారో తప్పకుండా కార్మిక క్షేత్రంలో కార్మికులు తప్పకుండా అందరూ కూడా సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది, ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా భావిస్తూ ఉన్నాం. ఇంకా నిన్న మొన్న యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఏం తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఇప్పటికే మీరు చేసినటువంటి అక్రమాలకి మీకు సరైనటువంటి బుద్ధి కార్మికులు చెప్పిండ్రు పోయిన ఎన్నికలలో. మళ్ళీ అట్లాంటి మాటలు, చిల్లర మాటలు మానుకోవాలి. ఒకటి, కిషన్ రెడ్డి గారి గురించి విమర్శించేటువంటి స్థాయి మీది కాదనేటువంటి విషయం ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి మనవి చేస్తూ, ఇంత గొప్ప నిర్ణయాన్ని మరి కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం నిజంగా కూడా చాలా గొప్పదిగా భావిస్తూ కార్మికుల పక్షాన హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు పెద్ద ఎత్తున రామగుండం నియోజకవర్గంలో గల కార్మికులతో కలిసి బాయిల మీద కావచ్చు, ప్రధాన చౌరస్తాలో, గోదర్కంలో పెద్ద ఎత్తున సంబరాలు ఈరోజు వారి చిత్రపటాలకి పాలాభిషేకం చేయడం, అలాగే బాణాసంచ అందరికీ కూడా స్వీట్లు పంచడం, ఇట్లా పెద్ద ఎత్తున సంబరాలు వాళ్ళ కార్మికులు జరుపుకుంటూ ఉన్నారు. భవిష్యత్తు లోపల కూడా కార్మికుల కోసం, కార్మికుల అభివృద్ధి కోసం, సింగరేణి అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి.